గత సంవత్సరం ఆర్థిక బాధలను, అనవసర సమస్యలను అనుభవించిన వృషభ రాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభ రాశిలో 10వ ఇంట్లో ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలను పెంచుతుంది. అదే సమయంలో రాహు మీన రాశిలో 11వ ఇంట్లో ఉండి సామాజిక సంబంధాల నుండి లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే కోరికను పెంచుతుంది. విద్య, చదువు విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు మరియు శని మీకు ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు విజయాన్ని అందిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైనది. మీరు పని పట్ల చాలా శ్రద్ధగా, బాధ్యతగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించడానికి ఇది మంచి సమయం. ప్రమోషన్ కావాలన్నా, పెద్ద పదవి రావాలన్నా, మీ పనిలో గుర్తింపు పొందాలన్నా ఇదే సరైన సమయం. రాహువు వల్ల కొన్ని ఆకస్మిక అవకాశాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. మీ పై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు. అందుకని ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. మంచి వారితో మాత్రమే స్నేహం చేయాలి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తెలివిగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఇల్లు, బంగారం, వాహనం ఇలాంటివి కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఎక్కడైనా డబ్బు ఆగిపోతే తిరిగి వస్తుంది. ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం శని మరియు గురువు గోచారం ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. గురువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ, వినోద క్షేత్ర సందర్శనం కానీ చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, లగ్జరీ రంగాలలో ఉన్నవారికి చాలా లాభాలు వస్తాయి. మీ వ్యాపారం స్థిరంగా పెరుగుతుంది. కొత్త కస్టమర్లను సంపాదించుకుంటారు. కొత్త రకాల వస్తువులను అమ్మడం మొదలు పెడతారు. దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువుకు, ద్వితీయార్థంలో కేతువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. మే వరకు గురువు గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన శారీరక ఆరోగ్య సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది.